హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మెర్సీ స్టోరీస్. ఎలా ఉన్నారు అందరూ? అసలు ఎండలు మండిపోతున్నాయి కదా. ఈ ఎండలో తిరిగి తిరిగి ఇంటికి వెళ్ళి ఆ ఫ్రిడ్జ్లో నీళ్ళు కొని తాగితే అమ్మయ్య అనిపిస్తుంది కదా. అవునండి, మా దగ్గర ఎన్ని కుండలు ఉన్నాయి కానీ మనం ఫ్రిడ్జ్లో నీళ్ళతో కంపల్సరీ పెట్టుకుంటాం. ఎందుకంటే ఆ కుండల నీళ్ళు చాలా టైం పడుతుంది కూల్ అవ్వడానికి. సో నేను కూడా ఏం చేశానంటే పొద్దున్న బయలుదేరేటప్పుడు సరే కదా అని చెప్పి ఫ్రిడ్జ్లో వాటర్ బాటిల్స్ పెట్టేసి బయటికి వెళ్ళాను. ఇంటికి వచ్చి చూస్తే బాటిల్స్ లేవు. నేను మా తమ్ముడు, అరే నేను పొద్దున పెట్టే వెళ్ళాను కదరా, ఏమైందిరా అని అడిగితే, నువ్వు పెట్టెళ్ళింది 2 బాటిళ్ళు, నేను ఆల్రెడీ 2 సార్లు నింపాను, అయినా అవి అయిపోయాను. ఈ 2 బాటిల్ ఇవన్నీ కాదని చెప్పి నేను డిమార్ట్కి వెళ్ళి కొనుక్కొస్తాగని చెప్పి బయలుదేరా. మా మమ్మీ దగ్గరికి వెళ్ళి, మమ్మీ ఇలా డిమార్ట్ వెళ్తాం మమ్మీ, వాటర్ బాటిల్స్ కావాలి మమ్మీ అంటే, సరే అని నా చేతిలో 500 పెట్టింది. ఏంటమ్మా 500 ఇస్తున్నావు అంటే, నువ్వు అక్కడికి వెళ్ళి అనవసరమైన ఖర్చులు చేస్తావు, 500 కాడ 5,000 ఖర్చు పెట్టొస్తావు, ఏం అవసరం లేదని చెప్పి జస్ట్ 500 ఇచ్చింది. ఈరోజు 500లో నీకు ఏం కావాలో తెచ్చుకో అని చెప్పి ఇచ్చిందండి. ఇంకా చూస్తున్నా, ఇంకా 500లో మనకి డిమార్ట్లో ఏమేమి వస్తాయని చెప్పి నేనైతే ఎత్తకడం స్టార్ట్ పెట్టాను. ఫస్ట్ అయితే మనకు వాటర్ బాటిల్స్ ముఖ్యం కదా, ఇంకా వాటర్ బాటిల్ సెక్షన్కి వచ్చాను. వీడియో అయితే తప్పకుండా లాస్ట్ వరకు చూడండి. ఓన్లీ వాటర్ బాటిల్సే కాదు, కొన్ని గిఫ్ట్ ఐడియాస్ కూడా, అంటే కొన్ని గిఫ్ట్కి సంబంధించినవి కూడా నాకు కనిపించాయి. బిలో 200లో ఉన్నాయి, 100లో ఉన్నాయి, మీకు చూపిస్తాను. కాబట్టి లాస్ట్ వరకు అయితే చూడండి, వీడియో మిస్ కాకండి. ఒకవేళ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. అసలు మనము ఇయర్ స్టార్టింగ్ లో, స్కూల్ స్టార్ట్ అయినప్పుడు, కాలేజ్ స్టార్ట్ అయినప్పుడు చాలా బాటిల్స్ కొంటాం కదా. అంటే అట్లీస్ట్ వాటర్ బాటిల్, టిఫిన్ బాక్సెస్ కొంటాం. కానీ ఎన్ని బాటిల్ కొన్నా కానీ మనకు సమ్మర్ వచ్చే టైంకి అయితే అస్సలు సరిపోవు. మా ఇంట్లో కూడా అంతే, ఎన్ని కొనుక్కున్నా కానీ సమ్మర్ వచ్చే కంపల్సరీ ఒకసారి డిమార్ట్కి వస్తాము. ఇంకా ఈ రోజైతే స్టార్ట్ పెట్టాను. చూసినా కదా, ఒక్కొక్క బాటిల్ స్టార్టింగ్ రేట్ వచ్చేసి అయితే 21 ఉంది. 21 నుంచి ఇంకా అబౌవ్ స్టార్ట్ అవుతున్నాయి. 49లో ఉన్నాయి, 21లో ఉన్నాయి, 30లో ఉన్నాయి, అన్ని వెరైటీస్లో ఉన్నాయి. చూసి తీసుకోవడమే. ఇంకా సరే కదా అని చెప్పి స్టార్ట్ అయితే పెట్టాను. వీటిల్లో ఇంకేం వస్తే అవి చూడాలి. మేము ఇలా డీమార్ట్ వచ్చినట్టు మీరు కూడా డీమార్ట్కి వస్తే తప్పకుండా కమెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటా. సో నేను ఎలాగో వస్తున్నాను కదా, మన సబ్స్క్రైబర్స్ అందరికి కూడా ఇవన్నీ చూపించవచ్చు, అసలు ఏమేమి ఉన్నాయో వాళ్ళకి కూడా తెలుస్తాయి కదా అని చెప్పి వీడియో అయితే ఈరోజు తీస్తున్నాను. కాబట్టి వీడియో తప్పకుండా లాస్ట్ వరకు చూడండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇంకా అన్ని చాలా వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన గంట సింబల్ కొట్టడం మర్చిపోకండి. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసంట అమ్మో 249 అంట. ఇంకా 199, 249 ఇవన్నీ సిప్పర్స్, అందుకే రేట్ ఉన్నాయి. ఇవి వచ్చేసి మీకు పైన ఫస్ట్ ఫ్లోర్కి ఎక్కగానే ఎదురుగుండా పెట్టారు. ఇవి మొత్తము 39, 21 మొత్తం ఇంకా అఫోర్డబుల్ రేట్స్ ఇవి నార్మల్ వాటర్ బాటిల్స్కి. ఇంకెతుకుతున్నాను, సర్లే కదా ఏమున్నాయి అని చెప్పి. వస్తే ఊరికి వెళ్ళిపోతామా అండి, మొత్తం తిరిగే కదా వెళ్తాము, అందుకే తిరుగుతున్నాను, చూసి తీసుకుంటా. ఎప్పుడు డిమార్ట్లో ఉండే బాటిల్స్ కన్నా కొంచెం డిఫరెంట్ స్టైల్ ఒకటి వచ్చింది, చూపిస్తాను రండి. ఇది చూస్తున్నారా, హెచ్ఎం ఒక పాల బాటిల్ లాగానే ఉంది కదా. దగ్గర 79 అంట, కానీ కొంచెం మంచి డిజైన్ ఉంది. ఆ టీ పాయ్ మీద కన్నా, డైనింగ్ టేబుల్ మీద కన్నా అయితే చాలా బాగుంటుంది. ఇంకా ప్లాస్టిక్ బాటిల్ చూసిన సార్లే అని చెప్పి స్టీల్ బాటిల్ చూద్దామని దగ్గరికి వచ్చానండి. దగ్గరికి వచ్చి చూస్తే ఒక్కొక్కటి 200 అంట. ఓన్లీ స్టీల్ అంటే మాత్రం ఉంటుంది అనిపించింది. అట్లీస్ట్ 200 నుంచి స్టార్టింగ్ స్టీల్ బాటిల్స్ అన్నీ కూడా. ఈ రేట్లు చూస్తుంటే మా అమ్మ ఇచ్చింది 500. నేను ఇప్పుడు 500 పెట్టి ఓ 4 వాటర్ బాటిల్ పట్టుకెళ్ళాలా, లేకపోతే 2 ఒకటి పట్టుకెళ్ళి కూడా అర్థం కావట్లేదు. మా అమ్మ ఏమో 500 పట్టుకెళ్ళి ఏంటి 2 తెచ్చా అని చెప్పి ఉతికి ఆరేస్తుంది నన్ను. కానీ అదేనండి, మనం డీమార్ట్కి వెళ్తాం కదా, అదే ఇప్పుడు మనం ఎంతో కొంత బడ్జెట్, అదే మనమే ఖర్చు పెట్టేటప్పుడు వెళ్ళామనుకోండి, అన్నీ చూస్తాం కదా ఏమి అదే బిల్లు పెట్టేటోళ్ళు మమ్మీయో డాడీయో ఎవరో ఒకరు ఉన్నారనుకో, అక్క ఉందనుకోండి, ఇంకా దొరికిందే ఛాన్స్. రేటు కాదు, మనకి ఇష్టం వచ్చిన అన్నీ చూసేస్తాం కదా. మేమైతే డీమార్ట్కి వెళ్ళినప్పుడు అలా అన్నీ మేము తీసి మా ట్రాలీలో వేస్తూ ఉంటే బిల్లు కట్టడానికి మా మమ్మీ అన్నీ తీసి ఒకటి పక్కకు పెడతా ఉంటుంది, ఇదొద్దు అని. మీ ఫ్యామిలీ కూడా చాలా జరుగుతాయి కదా, మీరు పెడతా ఉంటే బిల్లు కట్టేటోళ్ళు ఇదొద్దు అని మసాలా తీసేస్తారు కదా. ఇంకా డీమార్ట్లో అవి కామన్. చూస్తున్నారు కదా, ఈ స్టీల్ బాటిల్స్ ఇట్లా ప్రింట్ కూడా వచ్చినాయి. ఇంకా పక్కన ఇంకో మిల్టన్ వాటర్ బాటిల్ ఉంది, దాని పేర్లో టన్ ఉన్నట్టు అది కూడా అంతే బరువు ఉందండి, బాగానే బరువు ఉన్నాయి. ఇంకా ఇవి అయితే ఇలా ఉన్నాయి. దాని తర్వాత మనం ఎలాగ స్టీల్ బాటిల్ సొట్టలు పెట్టేస్తామని వాడే సొట్టలు పెట్టి మరి డిజైన్ ఇచ్చేసారు. చూస్తున్నారా, అంటే మనం పెట్టిన సొట్టలు కనిపించొద్దని. ఇవి వచ్చేసి అయితే న్యూ ఇయర్ అరైవల్స్ అంట. ఈ న్యూ ఇయర్ అరైవల్స్ ఏంటో కూడా ఒకసారి చూసేద్దాం రండి అని చెప్పి పట్టుకొని ఇంకా చూడడం మొదలు పెట్టాను. అయ్యో దీని కింద రేట్ లేదా, ఒక్క నిమిషం పక్కన బాటిల్ చూసి చెప్తాను ఆగండి.
చూస్తున్నారు కదా, ఈ బాటిల్ వచ్చేసి దగ్గర దగ్గర న్యూ అరైవల్స్ కూడా మాక్సిమం 199 నుంచే స్టార్ట్ అయినాయి. ఈ న్యూ అరైవల్స్ కూడా అంత ఎక్కువ కొత్తగా అయితే ఈసారి ఏమి అంత అనిపించలేదు. అన్ని ఎక్కువ పింక్ లోనే ఇచ్చాడు, వేరే కలర్స్ ఎక్కువ ఏమి ఇవ్వలేదు. జస్ట్ బేబీ పింక్ లోనే ఎక్కువ ఇచ్చాడు. టోటల్ చూస్తున్నా గ్లాస్ జార్స్ జ్యూసెస్ అనమాట, బాగుంది. 79 అంట. ఇలాంటి గిఫ్ట్ ఇస్తే కూడా బాగుంటాయి, కానీ నేను పట్టుకెళ్తే నేను పలగొట్టేస్తాను, నేను పట్టుకెళ్ళలేదు. ఇలా పక్కకు రాగానే 30 రంగుల్లో 30 బాటిల్ కనిపించాయి. సర్లే కదా రేట్ చూస్తే 300 పైనే ఉంది. అమ్మో మనకెందుకు అని చెప్పి అలా పెట్టేసి జస్ట్ ఒక వీడియోకి ఒక క్లిప్ తీసేసి ఇంకా పక్కకు వచ్చేసాను. ఇవన్నీ చూస్తుంటే పక్కనే నాకు డబ్బాలు కనిపించాయి. ఇవేమో ఒక్కొక్కటి 500 300 ఉంటే ఇక్కడ 99 రూపాయలకి వీడు 5 డబ్బాలు ఇస్తున్నాడు. చూస్తున్నారు కదా, ఇది 5 సెట్ అంట, ఓన్లీ 99. ఇలాంటివి మనం పిక్నిక్లకి వాటికి వెళ్ళినప్పుడు చాలా బాగుంటాయి. మనం ప్లాస్టిక్ ఎందుకులే అని కొనం, కానీ అలా పిక్నిక్ వెళ్ళినప్పుడు హాట్ బాక్స్ పట్టుకెళ్ళాలంటే ఎంత బరువు తెలుసా. మా ఇంట్లో అదే జరుగుతుంది. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కొనాలి మమ్మీతో వచ్చినప్పుడు. ఇంకా వచ్చేసి అయితే ఇవైతే కూడా అన్ని జార్స్ స్టోర్ చేసుకోవడానికి. ఇది కింద పడేస్తే ఏమవుతుంది అంటారు, పగిలిపోద్దా? ఏం అవ్వదండి, అది ప్లాస్టిక్కే, జస్ట్ గ్లాస్ లాగా కనిపిస్తుంది కానీ ప్లాస్టిక్కే, డిఫరెంట్గా ఉంది కదా. కొంతమందికి ఉంటుంది అరే గ్లాస్ ఉండాలని, కానీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు, అలాగే ఇలాంటివి అయితే సెట్ ఉంటాయి. ఎందుకంటే చిన్నపిల్లలు ఉంటే గ్లాస్ పడేస్తారేమో అని చెప్పి వాళ్ళు పెట్టుకోరు, కానీ వాళ్ళ గ్లాస్ అంటే చాలా ఇష్టం ఉంటాయి జార్స్. అలాంటి వాళ్ళకైతే పర్ఫెక్ట్ ఉంటాయి. ఇంకా చూస్తున్నాను కదా, కింద కూడా 2-3 డబ్బాలు కనిపించాయి. ఎలాగో వచ్చాను కదా అని చెప్పి చూస్తున్నాను. జస్ట్ 49 అంట. మన పప్పులు కానీ మిక్చర్లు కానీ స్టోర్ చేసుకోవడానికి బాగుంటాయి. ఇంకా ఇవన్నీ కూడా వచ్చేసి ఏంటంటే సెట్స్లో ఉన్నాయి, చూసి తీసుకోండి. ఒకవేళ ఇటు వస్తే చూసి తీసుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇంకా కింద ఇంకొక బ్లూ కలర్ డబ్బా కనిపించింది నాకు. ఇది జస్ట్ 99 అంట. 99కి వాడు 6 ఇస్తున్నాడు. ఇలాంటి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడానికి చాలా బాగుంటాయి. మన దగ్గర ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడానికి బాక్సెస్ ఉంటే ఉండవని కాదు, కానీ ప్లేస్ ఎక్కువ ఆక్యుపై చేసేస్తాయి. ఇలాంటివి అయితే మనకి స్పేస్ చాలా తక్కువ ఆక్యుపై చేస్తాయి. నెక్స్ట్ ఇవి 49. ఇలాంటిది 4ది కూడా సెట్ ఉంది, అది వచ్చేసి 99. అమ్మ ఈ డబ్బాలన్నీ చూస్తుంటే మనం రోజు పట్టుకెళ్ళే డబ్బా గుర్తొచ్చిందండి. అదేనండి టిఫిన్ బాక్స్. రోజు మనం పట్టుకెళ్ళే డబ్బానే కదా. ఇంకా కొత్తవి ఏమున్నాయని చూస్తే ఎక్కువైతే లేవు, కానీ ఉన్న వాటిలో ఇది ఒకటి డిజైన్ ఉంది. ఇది వచ్చేసి 199 అంట. ఇది చూసినారు కదా, ఇంకొక డిజైన్ కనిపించింది, అయితే ఫ్లాట్గా ఉంది. సో మనకి క్యారీ చేయడానికి ఈజీగా ఉంటుంది. అది కూడా పై వరకు వాడు పార్టిషన్ ఇచ్చాడు కాబట్టి అంత ఈజీగా ఉండదు. ఒకటే బాక్స్లో కర్రీ చపాతీలు ఇంకా ఏమన్నా పట్టుకెళ్ళొచ్చు. అంటే పులుసులు అవంటే సెట్ కాదు, కానీ పప్పు అంటే నార్మల్ కర్రీస్ అవన్నీ కూడా సెట్ అయితే బాగానే ఉంటుంది అనిపించింది. ఎక్కువ ప్లేస్ ఆక్యుపై చేయదు మన బ్యాగ్లో. ఇంకొక కొత్తది వచ్చేసి అయితే ఇంకొక డబ్బా, అది వచ్చేసి 149 అండి. ఇప్పుడు దాకా మీకు చూపించాను కదా, అది 149. ఇంకో డబ్బా కనిపించింది బాక్స్, కానీ వీటి లోపల దానికి ఏం మూతలు ఇవ్వలేదు. ఏమైనా వేస్తే కారిపోతాయా అని పెద్ద డౌట్ వచ్చింది. సర్లేదు కొంచెం కొత్తగా ఉంది కదా చూపిద్దామని అయితే చూపిస్తున్నాను. చూస్తున్నా ఇదైతే దగ్గర వచ్చేసి 219 అంట. ఇంకా ఇంకొక బాక్స్ కూడా ఉందండి. ఇప్పుడు మనకి కొత్తగా ఇట్లా తాళీ టైప్స్ వస్తున్నాయి కదా బాక్సెస్లో, స్టీల్ ప్లేట్ వచ్చి ఇదైతే ఒకటి ఉంది. జస్ట్ సింపుల్గా 2 పార్టిషన్సే ఉన్నాయి. ఇంకా ఇదైతే హాట్ బాక్స్ టైపే ఉంటుంది, వేడిగా ఉంటుంది. ఇంకా దీని తర్వాత అయితే నాకు ఇంకొక బాక్స్ కనిపించింది, చాలా నచ్చింది. చూస్తున్నారు కదా, ఇందులో 2 డబ్బాలు ఇచ్చాడు, కింద ఒక పార్టిషన్ ఇచ్చాడు. ఈ బాక్స్ చూస్తే దీంట్లో స్నాక్ పెట్టుకోవచ్చు, కర్రీ వేసుకోవచ్చు, టిఫిన్ పట్టుకెళ్ళచ్చు, అన్ని పట్టుకెళ్ళొచ్చు. ఇలాంటి బాక్స్ చూస్తే నాకు ఏమనిపిస్తుంది అంటే, ఇంత పెద్ద బాక్స్ ఉంటే మా అమ్మ అయితే ఒక పూటకి కాదండి ఒక రోజుకి సరిపడా పెట్టేస్తుంది నాకు. అంత స్పేస్ ఉంది అందులో. ఇంకా చిన్నపిల్లలకి అయితే ఇంకా స్నాక్ పెట్టొచ్చు, టిఫిన్ అన్ని పెట్టొచ్చు. చూసినా పైన కూడా మంచిగా ఇచ్చాడు. ఇంక ఇది వచ్చేసి అయితే జస్ట్ 199 అంట. ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి, క్రీమ్ కలర్ ఒకటి ఉంది, ఇంకా వచ్చేసి రెడ్ కలర్ కూడా ఒకటి ఉంది. సో ఈ బాక్స్ అయితే నాకు టిఫిన్ బాక్స్ అన్నిట్లో ఇదే నచ్చింది ఎక్కువ. ఇంక ఇది చూసినా కదా ఆర్గనైజర్స్ బుట్టలు, జస్ట్ 99కి 3 బుట్టలు అంట. ఇంక పక్కకు వచ్చింది కానీ ఇలా బొట్టలు చూస్తుంటే మా ఫ్రెండ్ ఫోన్ చేసి ఎక్కడున్నావా అంటే ఇలా డీమార్ట్లో ఉన్నాయంటే, అలా డీమార్ట్లోనే ఉన్నావా, అయితే అక్కడ మనది రేపు మా ఇంకో ఫ్రెండ్ బర్త్డే ఉంది, దాని బర్త్డే వస్తుంది కదా ఏదైనా గిఫ్ట్ తీసుకోవా అన్నది. ఏంటి డీమార్ట్లో ఏం గిఫ్ట్లు ఉంటాయి, నీకు డీమార్ట్లో ఏం దొరుకుతాయి గిఫ్ట్ ఇవ్వడానికంటే, డీమార్ట్లో ఏం దొరుకుతాయి, డీమార్ట్లో చాలా దొరుకుతాయి, నువ్వు వెతుకు అంది. అబ్బా ఇప్పుడు అసలు ఏం దొరుకుతాయా దేవుడా అని చెప్పి నేనైతే పెద్ద ఆలోచిస్తూ ఇంక ఎతకడం స్టార్ట్ పెట్టాను. అలా ఎతుకుతున్నా నాకు పక్కనే కనిపించాయి. ఇవి వచ్చేసి మనకి ఫ్రిడ్జ్ ఆర్గనైజర్స్ ఉంటాయి కదా, అవే జస్ట్ 99 అంట. బాగున్నాయి కదా, మనం ఫ్రిడ్జ్లో అవి స్టోర్ చేసుకోవడానికి కూరగాయలు. 29 అండి, 99 కాదు, జస్ట్ 29 అంట. ఇంకా అలాగే ఉంటాయి రేట్లు. డీమార్ట్ వెళ్ళినప్పుడు అయితే తప్పకుండా కింద ఒక స్టిక్కర్కి ఒక రేట్ ఉంటుంది, వాడు పెట్టింది ఒక రేట్ ఉంటుంది. అందుకే మీరు మంచిగా చూసుకొని తీసుకోండి. మళ్ళీ ఒక్కొక్కసారి అటు ఇటు అయింది అనుకోండి కష్టం అవుతుంది. ఇంకా అలా ఎత్తుకుంటుంటే నాకు ఈ గాజు డబ్బాలు కనిపించాయి. అప్పుడు అనిపించింది
అరే ఇలాంటివి మన మమ్మీలకు ఇస్తే వాళ్ళు మస్తు హ్యాపీ ఫీల్ అవుతారు కదా అని. ఈ చిన్న డబ్బాలు చూస్తున్నారా, జస్ట్ 30 అంట. అందులో మనం ఏమైనా ఫిల్ చేసి ఇస్తే వాళ్ళకి మస్తు అసలు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. మన హ్యాండ్ మేడ్తో ఏమైనా చేసి మనం లెటర్స్ కానీ చిన్న చిన్న మెసేజెస్ కానీ రాసి ఇచ్చా డబ్బాలో వేసి నింపిస్తే, లేకపోతే మనకు స్టార్స్ వస్తాయి కదా చేయడానికి పేపర్స్, అవి చేసి ఇచ్చినా కానీ ఫుల్ చాలా హ్యాపీ ఫీల్ అవుతారు అనిపించింది. ఇంకా మమ్మీలు అయితే ఇలాంటి ఒక డబ్బా తీసుకెళ్ళిస్తే వాళ్ళకి ఇంకా హ్యాపీగా ఉంటుందండి. వాళ్ళందరూ ఏం చేస్తారంటే మమ్మీలు గాజు డబ్బాలు కొనాలని ఉంటుంది కానీ కొంటే పగిలిపోతాయేమో అని చెప్పి కొనరు. కాబట్టి మనం గిఫ్ట్ ఇచ్చామనుకోండి ఇంకా ఫుల్ హ్యాపీ అయిపోతారు. చూస్తున్నారా, ఓన్లీ డబ్బాలే కాదు బాక్సులు కూడా ఉన్నాయి. ఈ బాక్సులు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడానికి బాగుంటాయి. మా ఇంట్లో అయితే 4 డబ్బాలు ఉన్నాయండి అలాంటివి. ఈ గాజు ఇవన్నీ చూస్తుంటే నాకు ఏమనిపించింది అంటే, మనం ఎప్పుడు పెళ్ళికి వెళ్ళినా కానీ ఎక్కువ అందరు సిరామిక్ సెట్స్ అవి సెట్స్ ఇస్తారు, కానీ ఇలా గాజు ఎవరు ఇవ్వరు కదా. ఇలా గాజు సెట్ చేసి ఇస్తే కూడా చాలా బాగుంటుంది అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు మ్యాక్సిమం ఎక్కువ గ్లాస్ కూడా బాగా వాడుతున్నారు. గ్లాస్ బాగుంటుంది. సో ఎప్పుడైనా పెళ్ళికి వెళ్తే ఎప్పుడైనా ట్రై చేయండి ఇలా గ్లాస్ సెట్స్ ఇచ్చి కూడా. వాళ్ళు చాలా డిఫరెంట్గా ఫీల్ అవుతారు అనమాట. అబ్బా చాలా డిఫరెంట్గా ఉంది, గ్లాసులు కూడా ఇస్తారా అనుకుంటారు. ఇంకా సర్లే ఇప్పుడు మమ్మీలకు కాదు కదా మా ఫ్రెండ్కి కదా గిఫ్ట్ ఇచ్చేయని చెప్పి ఇంకా పక్కకి వెళ్ళాను. పక్కకి వెళ్ళి చూస్తే నాకు మా ఫ్రెండ్కి గిఫ్ట్ దొరకలేదు. కానీ కొంచెం స్కూల్ పిల్లలు ఉంటారు కదా, 10th 9th 8th వెళ్తారు, అలాంటి పిల్లలకి అయితే ఒకటి 2-3 కనిపించాయి. ఇంకా సర్లే వచ్చాం కదా అని చెప్పి అవి కూడా మీకు చూపిద్దామని స్టార్ట్ పెట్టాను. చూస్తున్నారు కప్స్. మీరు అనుకుంటారు జస్ట్ కప్పే కదా అనుకుంటారు. చూసినా ఇట్లా డిఫరెంట్ స్టైల్లో ఉన్నాయి. మంచి ఒక సెట్ ఒక 2 లేకపోతే ఇట్లా 3 సెట్ చేసి ఇవ్వచ్చు. చూస్తున్నారా, సిండ్రిలా సెట్ కప్ అండి. ఇలాంటి కప్పే అమ్మాయి కనీసం లైఫ్ లాంగ్ ఉంచుకుంటుంది, అంత బాగుంది అది. సో ఇవి వచ్చేసి అయితే ఇట్లా డిజైన్ ఉన్నాయి కాబట్టి సెట్ చేసి ఇవ్వచ్చు, లేకపోతే సింగిల్గానే ఇవ్వచ్చు, బాగుంటుంది. కాకపోతే మనం యూనిక్ గా ఎత్తుకోవాలి. చూసారు అది ఎంతో తపాలా ఉంది. ఒక్కరు కాదు 10 మందికైనా సరిపోద్ది అందులో. దీన్ని మంచిగా ఒక ట్రేతో సెట్ చేసి ఇంకా బాగుంటుంది. చూసారా జస్ట్ 29. ఇట్లా 3D ప్రింటింగ్ 29 కూడా ట్రేస్ ఉన్నాయి. మీరు ఒక కప్ ఒక ట్రే తీసుకున్నా కానీ మీకు 100లో అయిపోతుంది. ఇంకా సర్లే కదా ట్రేస్ చూస్తున్నామని చెప్పి ఇందులో అయితే 3D ప్రింటింగ్ వచ్చినవి అయితే చాలా ఉన్నాయి. ఇక్కడ నార్మల్ ట్రేస్ కన్నా కొంచెం ఇవి డిఫరెంట్గా అనిపించాయి. చూస్తున్నారు కదా. మీకు కూడా ఈ డిమార్ట్లో ఏమైనా గిఫ్ట్లు అవరే ఇది ఇవ్వచ్చు అని మీకు అనిపిస్తే నాకు కమెంట్ చేయండి. నేను కూడా తెలుసుకుంటాను. కానీ నాకైతే నిజంగా చెప్తున్నాను, ఎప్పుడైనా కానీ ఏదైనా గిఫ్ట్ ఇచ్చినప్పుడు పక్కన వాళ్ళకి అది ఉపయోగపడేలాగా ఇస్తే బాగుంటుంది కదా అనిపిస్తే. ఫోటో ఫ్రేమ్స్ ఏమైనా ఇచ్చినా వాళ్ళు పక్కకు పెట్టి వదిలేస్తారు. అలా కాకుండా వాళ్ళకి ఉపయోగపడేది వాళ్ళకి వాడుకునేది ఇస్తే బాగుంటుంది. అంటే నార్మల్ జనరల్ గిఫ్ట్స్ అనిపిస్తుంది అనమాట. అలా వెతుకుతుంటుంటే ఇంకా మా ఫ్రెండ్కి ఇచ్చే గిఫ్ట్లు కూడా నాకు పక్కన ఇంకో సైడ్ దొరికాయండి. చూస్తున్నారా, సెంటెడ్ క్యాండిల్స్ అంట. జస్ట్ 159K. అసలు ఈ సెంటెడ్ క్యాండిల్స్ కనుక తీసుకెళ్ళి ఎవరికైనా అమ్మాయి కన్నా ఎవరికైనా ఇచ్చారనుకో కాలేజ్ వాళ్ళకి, వాళ్ళు ఎంత హ్యాపీ ఫీల్ అవుతారు తెలుసా. ఎందుకంటే ఇలాంటివి ఎవరు అందరూ ఏమిటి సింపుల్ ఇస్తారు. అబ్బా నా కోసం ఎంత ఆలోచించారని అనుకుంటారు. ఇది వచ్చేసి జ్యువెలరీ ఆర్గనైజర్ అనమాట. అమ్మాయిలకైతే బాగుంటుంది. ఇది 199. ఇలానే చిన్నది కూడా ఉంది. ఇది వచ్చేసి అయితే 99 అండి. సేమ్ ఇందులోనే సిల్వర్ కదా, గోల్డ్లో కూడా ఉంది. ఇది కూడా 199. ఇలాంటి జ్యువెలరీ ఆర్గనైజర్స్ అమ్మాయిలకి అయితే చాలా నచ్చుతాయి. ఇది వచ్చేసి గ్లాస్, ఇందులో లైటింగ్స్ పెట్టేస్తే ఇంకా బాగుంటుంది. అది వచ్చేసి అయితే జస్ట్ 99 అంట. ఇంకొకటి వచ్చేసి పర్ఫ్యూమ్ సెట్. చూసారా, ఇదైతే కొంచెం 200 కన్నా అబౌవ్ ఉంది. కానీ క్లాసిక్ గిఫ్ట్ అండి. అసలు ఎంత క్లాసిక్ ఉంటుంది అంటే అందరు ఇచ్చిన గిఫ్ట్స్ కన్నా మీరు చాలా హైలైట్ అయిపోతుంది. ఇవి చూస్తుంటే నిజంగానే అనిపించింది, డిమార్ట్లో ఉప్పులు పప్పులు కాదు ఏమన్నా దొరుకుతాయి, ఏమన్నా కొనుక్కోవచ్చు అనిపించింది. మనం కొంచెం బుర్రవాడి తిరుగుతాయి, డిమార్ట్లో మనకు కావాల్సినవి దొరుకుతాయి అనిపించింది. ఇంక ఇవన్నీ చూస్తేనే నాకు అనిపించింది, అరే డిమార్ట్లు ఇన్ని దొరుకుతున్నాయి కదా, మమ్మీలకు ఉన్నాయి, కాలేజ్కి వెళ్ళే పిల్లలకు ఉన్నాయి, స్కూల్కి వెళ్ళే పిల్లలకు ఉన్నాయి, ఎంతమందికి ఉన్నాయి, మరి చిన్నపిల్లలు కూడా ఏదో ఒకటి దొరుకుతుందా ఇక్కడ అని చెప్పి ఎతకడం స్టార్ట్ పెట్టాను. అలా ఎతుకుతుంటే నాకైతే ఒకటి కనిపించాయి. అందరు బొమ్మలు కనిపిస్తారు కదా, వాళ్ళ బొమ్మలు కాకుండా కొంచెం యూనిక్గా. చూస్తున్నారా, ఏంటి ప్లేట్లు చూపిస్తుంది అనుకుంటున్నారా? ఒక్క నిమిషం ఆగని చూపిస్తాను. టడాయ్, చూసారా ఎంత బాగుందో. ఇది వచ్చేసి హాట్ వీల్ ప్లేట్. ఇలాంటి చిన్నపిల్లలకి ఇస్తే అయితే చాలా హ్యాపీగా ఉంటారు వాళ్ళు. చూస్తే మనం ఒక 2 years 3 years నుంచి అట్లీస్ట్ 4th class 3rd class పిల్లలు కూడా ఇవ్వచ్చు, చాలా బాగుంటాయి. ఇది వచ్చేసి మిక్కీ మౌస్ ప్లాటర్, జస్ట్ 109 అంట. ఇదైతే మనం జస్ట్ ప్లేట్ లాగే కాదు, మనకి ఇప్పుడు బర్త్డేస్ కట్టింగ్స్ అవుతుంటే అవి అవుతుంటే దానిలో మంచిగా చాక్లెట్స్ అన్ని ఏమైనా డెకరేట్ చేయొచ్చు. ఫ్రోజన్లో కూడా ఉన్నాయి అన్ని బొమ్మలు, వాళ్ళ ఏ బొమ్మలు చూస్తే ఆ బొమ్మల్లో ఉన్నాయి, చూసి తీసుకోండి. కానీ ఎప్పుడైనా పిల్లలు బర్త్డే వెళ్తే ఇట్లాంటిది ఒక ట్రై చేయండి. ఎందుకంటే ఇంకా వాళ్ళు చాలా రోజులు దాచిపెట్టుకుంటారు, నా ప్లేట్ అనుకుంటుంటారు. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి.
సో సీ యూ గైస్ ఆన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్. ఆగండి ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? ఇంత వీడియో చూసినందుకు అట్లీస్ట్ ఒక లైక్ చేయండి. మీకు ఇన్ని ఐడియాస్ వచ్చాయి కదా గిఫ్ట్ ఇవ్వడానికి, మీకు ఇన్ని చూపించాను కదా. సో వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. బాయ్.